అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ పింపుల్స్ ప్రాబ్లం ఒక ఎత్తు అయితే ఇంకొంతమందికి ఈ మంగు మచ్చలు అనేవి కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పింపుల్స్ కన్నా ఒక డిఫరెంట్ సొల్యూషన్స్ దొరుకుతాయేమో కానీ ఈ మంగు మచ్చలతోనైతే అసలు ఏం చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీనికి ఏమైనా మంచి వంటింటి చిట్కా చెప్తారు? అసలు మంగు మచ్చలు కలిగేందుకు చర్మంలో మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థం ఎక్కువగా ఒక్కొక్క ప్రాంతంలో సంచితం కావడం ఈ యొక్క సమస్యకు కారణమ్మా. సో ముఖ్యంగా ముఖ భాగంలో కొన్ని ప్రాంతాల్లోనే ఈ మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థం ఎక్కువగా స్టాగ్నేట్ కావడం చేత, డిపాజిట్ కావడం చేత మనకు కలిగేటువంటి లక్షణం, మనకు బయటికి కనిపించే పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని మంగు మచ్చలు అనేటువంటి పరిస్థితితో పిలుస్తుంటారమ్మా. మెలాస్మా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, హైపర్ పిగ్మెంటేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. నిజంగా చెప్పాలంటే ఈ మంగు మచ్చలు ఒక రకమైనటువంటి సౌందర్యపరమైనటువంటి ఇబ్బందిని కలుగజేసేటువంటి సమస్య కానీ, దీనివల్ల మంట కానీ, పోటు కానీ, దురద కానీ, బాధ కానీ, అసౌకర్యం కానీ ఏముండవు. అంటే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్లు. సో డైరెక్ట్ మనం మాట్లాడేటప్పుడు ఫేస్ చూసి మాట్లాడతాం కాబట్టి ఆ మంగు మచ్చలు ఉన్నప్పుడు దాంతో సఫర్ అయ్యేటువంటి వాడు మానసికంగా చాలా కుంగిపోయేసి తన మనోభావాన్ని కూడా చక్కగా వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 10 మందిలోకి వెళ్ళలేరు, 10 మందితో మాట్లాడలేరు. వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ కూడా చేజేతులారా వాళ్ళు దాన్ని అనుకున్నంత పద్ధతిలో టార్గెట్ కూడా రీచ్ కాలేకపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మంచి ఫార్ములా చెప్తాను చూడండి. అతి మధుర చూర్ణం అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతుంది. అతి మధుర చూర్ణం, దీన్ని ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎస్టి చూర్ణం. రెండవది శ్రీగంధం పొడి, అది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సమభాగాలుగా తీసుకోవాలి. ఎస్టి చూర్ణం ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ తీసుకున్నట్లయితే శ్రీగంధం పొడి కూడా 1 గ్రామ్ తీసుకోవాలి. జస్ట్ ఈ 2 పదార్థాలు తీసుకొని 2 పదార్థాలను కలిపేసేసి అందులో రోజ్ వాటర్ కలిపేసేయాలి తగినంత. అంటే క్రీమ్ తయారయ్యేందుకు ఎంత అవసరం అవుతుందో అంత రోజ్ వాటర్ కలిపేసేసి బాగా కలపడం వల్ల, రంగరించడం వల్ల బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ తయారవుతుంది, పేస్ట్ లాగా. మార్కెట్లో దొరికేటువంటి ఏ మందులకు తీసుకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి మనం హోమ్ మేడ్ పేస్ట్ తయారైపోతుంది అన్నమాట, క్రీమ్. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి క్రీమ్ని ముఖం అంతా కడిగేసేసి తుడిచేసేసుకొని ఆరిపోయిన తర్వాత మంగుమచ్చలు ఎక్కడైతే ఉన్నాయో ఆ భాగంలో ఈ యొక్క క్రీమ్ని అప్లై చేసేసి ఒక హాఫ్ మినిట్ సున్నితంగా రుద్దేసేయాలి. రుద్దేసి మిగిలినటువంటి ఆ క్రీమ్ ఏదైతే ఉందో అదే క్రీమ్ని మళ్ళీ ఆ భాగంలో అప్లై చేసేసి ఒక అరగంట ఆగిన తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేస్తున్నారు. రోజు ఈ పద్ధతులు చేయడం వల్ల క్రమక్రమంగా ఈ ముఖం మీద ఏ భాగంలో అయితే మెలనిన్ అనేటువంటి పదార్థం డిపాజిట్ అయిందో అదంతా తగ్గిపోయేసేసి ముఖం సౌందర్యవంతంగా, కాంతివంతంగా తయారైపోతుంది, చాలా గ్లూమీగా తయారైపోతుంది. సో ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. సమస్య తీవ్రత తగ్గేంత వరకు రోజు చేసేసి కొన్నాళ్ళ పాటు, సమస్య తీవ్రత తగ్గే కొద్దీ వారంలో 2 సార్లు చేసినా సరిపోతుందమ్మా. ఈ పద్ధతిలో చేయడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, మంగుమచ్చల సమస్య సర్వసాధారణంగా మగవాళ్లకు ఆడవాళ్లకు ఇద్దరికి వస్తున్నప్పటికీ ఆడవాళ్లలో ఎక్కువగా వస్తుంటుంది, నంబర్ 1. రెండవది ఈ ఆడవాళ్లలో కూడా లేకపోతే మగవాళ్లలో ఎవరికి వచ్చినప్పటికీ ఈ ఆమ్ల స్వభావము చర్మంలో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ వస్తుంటుంది. సర్వసాధారణంగా క్షారగుణము, క్షారత్వం ఉన్నప్పుడు ఈ మంగుమచ్చల సమస్య ఉండదు. ఆమ్లత్వం, చర్మంలో ఆమ్లత్వం, అసిడిక్ నేచర్ ఉన్నప్పుడు ఈ సమస్య కలుగుతుంటుంది. అతిమధుర చూర్ణంలో ఉన్నటువంటి గ్లైసిరేజన్, గ్లాబ్రిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఎసిడిక్ నేచర్ను తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. సో చర్మం మీద అసిడిక్ నేచర్ను తగ్గించేందుకు ఉపయోగపడతాయి కాబట్టి ఎసిడిక్ నేచర్ను తగ్గించడం వల్ల కూడా ఈ మంగుమచ్చల సమస్య తగ్గిపోతుంది. అంతేకాకుండా మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం యొక్క ఉత్పత్తిని కూడా ఈ యొక్క అతిమధురము ఈ విధంగా వాడుకోవడం తగ్గిస్తుంది అన్నమాట. అదొకటి. రెండవది నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క శ్రీగంధం పొడి, శ్రీగంధం పొడిలో ఉన్నటువంటి ఈ శాంటలాలు, ఈ సెస్క్విటర్పిన్ ఇలాంటివి అనేక రకాల రసాయన పదార్థాలు కూడా ఈ ఆమ్లత్వాన్ని తగ్గించేసి క్షారత్వాన్ని పెంచుతాయి, ఆల్కలైన్ నేచర్ని పెంచుతాయి అన్నమాట. యాసిడ్ నేచర్ను తగ్గించేసి ఆల్కలైన్ నేచర్ని పెంచుతాయి. నేను ఇంతకుముందే చెప్పినట్టు దీనివల్ల కూడా ఆ సమస్య తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇవి మెలనోసైట్స్ స్టిమ్యులేషన్ తగ్గించేసి మెలనిన్ ప్రొడక్షన్ కూడా తగ్గించేందుకు ఉపయోగపడతాయి. దీంతో పాటు నేను ఇంతకుముందు చెప్పిన రోజ్ వాటర్లో ఉంటున్న కొన్ని రసాయన పదార్థాలు కూడా మరి ఈ మంగు మచ్చలు తగ్గించేందుకు సమర్థవంతంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇది మరొక ప్రత్యేకత ఏంటంటే
ఈ మెరనోసైట్స్ అని చెప్పేసి మన చర్మంలో కణాలు ఉంటాయి అన్నమాట. Hmm. ఇవి టైరోసినేస్ అనేటువంటి ఎంజైమ్ బాగా ఉత్పత్తి అయ్యేటప్పుడు మెరనోసైట్స్ అనేటువంటి కణాల ఉత్పత్తి కూడా స్టిమ్యులేట్ అయిపోయేసేసి మెరనిన్ అనేటువంటి రంజక పదార్థం బాగా ఉత్పత్తి జరుగుతుంటుంది. కానీ ఈ రోజ్ వాటర్ ఏదైతే ఉందో అది టైరోసిన్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. టైరోసిన్ ఎంజైమ్ ఉత్పత్తి తగ్గేసరికి ఈ మెరనోసైట్ నుంచి మెరనిన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. సో ఈ విధంగా ఇండైరెక్ట్ కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ ఫార్ములాలో ఉన్నాయన్నమాట. ఓకే, చాలా మంచి చిట్కా చెప్పారు డాక్టర్ గారు, చాలా ఈజీ కూడా. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే.